హలో అండి, వెల్కమ్ టు సిస్టర్స్ వరల్డ్. ఇవాళ మనం రొయ్యలు టమాటా కాంబినేషన్లో ఒక సూపర్ గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. రొయ్యలు అంటే మనలో చాలామందికి చాలా ఇష్టం కదా. నాన్ వెజ్లన్నింటిలో కూడా రొయ్యలు ఒక డిఫరెంట్ టేస్ట్తో, డిఫరెంట్ ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది కదా. సో అలాంటి రొయ్యలనే మనం డిఫరెంట్గా ఒక టమాటా యాడ్ చేసుకుందాం. ఫస్ట్ మనం స్టవ్ వెలిగించి బాండి పెట్టుకున్నామండి. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. అందులో ఆనియన్స్, పచ్చిమిరపకాయ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్స్ అనేవి కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ అనేవి ఫాస్ట్గా కుక్ అవ్వాలంటే అందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటే మనకి ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయండి. నెక్స్ట్ ఇందులోనే ఒక 2 టమాటాస్ చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి. అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మనం సాల్ట్ యాడ్ చేసుకుంటే టమాటాలు అనేవి ఫాస్ట్గానే మగ్గిపోతాయండి. కాసేపు మూత పెట్టి కుక్ చేసుకుందాం. చూసారు కదా, కుక్ అవుతూ వస్తున్నాయి. టమాటాలు అనేవి బాగా మగ్గాలండి. పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. అప్పుడే మన కర్రీ మంచి టేస్ట్ వస్తుంది. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. లేకపోతే మనకి అల్లం వెల్లుల్లి పచ్చివాసన ఉంటే కూర అనేది మనకి టేస్ట్ అస్సలు బాగోదు అనమాట. సో కాసేపు మనం అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఆయిల్ పైకి తేలిన తర్వాత మన ఫ్రాన్స్, తోలు తీసి పెట్టుకున్న ఫ్రాన్స్ ఉన్నాయి కదా, దాన్ని పసుపులో వేసి పసుపు, నిమ్మకాయ, ఉప్పుతో వాష్ చేసుకుంటామండి. వాటిని యాడ్ చేసుకుందాం. మనకి ఫ్రాన్స్ అనేవి ఫస్ట్ ఎంత సెన్సిటివ్గా ఉంటాయో ఒక్కసారి పెనంలో వేయగానే అంత గట్టిపడిపోతాయి అన్నమాట. చాలా ఫాస్ట్గా కుక్ అవుతాయి. దీంతో మనకి ఏ ప్రాబ్లం ఉండదు. కాసేపు మూత పెడదామండి. చూసారు కదా, ఇందులో ఒక్క చుక్క కూడా వాటర్ వేయలేదు. రొయ్యల్లో ఉండే వాటర్తో మాత్రమే ఇవి కుక్ అవుతున్నాయి. రొయ్యలు అనేవి సైజు కూడా తగ్గుతూ ఉన్నాయి కదండి, అంటే మనకి కుక్ అవుతున్నాయి అని అర్థం. రొయ్యల్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చింది. చూసారు కదా, వాటర్తో కుక్ అవుతేనే మనకి కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుందండి. మనం వాటర్ యాడ్ చేసుకుంటే మనకి చప్పదనం వస్తుంది. సో మనకి ఆ కర్రీలో ఉండే వాటర్తో కుక్ అయితేనే మంచి టేస్ట్ అనేది వస్తుంది. చూసారు కదా, రొయ్యలు అనేవి బాగా మగ్గుతూ ఉన్నాయి కదా. వాటర్ అనేది కొంచెం దగ్గరికి వచ్చింది కదా. దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేసుకున్నానండి. నెక్స్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకున్నానండి. వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి టేస్టింగ్ ఇంగ్రీడియంట్ కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు ఏంటా అనుకుంటున్నారు కదా, కరివేపాకు వేసుకొని చూడండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. నాన్ వెజ్ ఐటెం దేనికైనా సరే కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుంటే మంచి డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుందండి. సో కరివేపాకు వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ నేను మగ్గనిస్తున్నాను. చూసారు కదా, ఆయిల్ అంతా పైకి తేలి కర్రీ మనకు కావాల్సిన స్ట్రక్చర్లో వచ్చేసింది. గ్రేవీ అంతా దగ్గర పడింది కదండి. ఇలా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మన రొయ్యలు టమాటా కర్రీ ప్రిపేర్ అయిపోయింది. చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. అప్పటి వరకు మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.